చేస్తున్నారు. ఈ ఎన్నిక మీకెంత ప్రెస్టేజ్ అని మీరు అనుకున్నారో మీకు తెలియదు. ఎందుకంటే ఏదో ఆయన మళ్ళీ చెప్పిన ముచ్చట్లనే మీరు గెలుస్తారు పో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏమంటారు తందనాలు ఆడిన స్థితి మాకు తెలుసు. కానీ మా ప్రభుత్వం కానీ పార్టీ కానీ మహేష్ కుమార్ గౌడ్ గారి మా ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్క సెక్టార్ను వాళ్ళు టచ్ చేస్తూ ప్రతి ఒక్క ఏరియాను వాళ్ళు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ యొక్క గెలుపులో ఎంత కీలక భాగస్వాములైనరో మాకు తెలుసు. అట్టాటి వాళ్ళ మీద బాధ్యతారహితంగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మరి అప్పుడేం చేయాలి, మేము బీ టీం దించాల్సి వస్తుంది. రాజకీయం కదా ఇది. రాజనీతిలో ప్రజలు మనల్ని గౌరవించే సంస్కృతి ఉండాలి కదా. ఆ సంస్కృతిని తప్పి ఏమో అంటారు ఇష్టం వచ్చినట్టు తెగించిన వారికి తెడ్డేలింగం లెక్క మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందరూ కూడా అట్నే మాట్లాడతారు. మీరు మాట్లాడితేనేమో గొప్ప అయింది. ఇప్పుడు వారు రావట్లేరు కాబట్టి మేము అంటలేము. కానీ కేసీఆర్ గారు మాట్లాడిన రోజులు బూతులన్నీ కూడా ప్రవచనాలు అయినాయి, చాగంటి ప్రవచనాలు లెక్క అయినాయి. ఇవాళ మీరు తిడితే కౌంటర్ ఇస్తే మీకేమో ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష మిమ్మల్ని బట్టే ఉంటుంది. మీరు సమాధానపూర్వకంగా సావధానంగా మీరు మాట్లాడితే సావధానపూర్వకంగానే సమాధానం ఇస్తాడు. కానీ మీరు రెచ్చిపోయి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతుంటే ఏ భాష మాట్లాడాలో ఆ భాష వస్తుంది. కాబట్టి ఓటమితో బాధ్యతను తెచ్చుకోండి, ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళకు హితవు చెప్తున్నా. పోనీ నేను అంటున్న ఒక మాట, ఆ ఆడకూతుర్ను తెచ్చి నిలబెట్టిండ్రు, కనీసం మాట్లాడనిచ్చిండ్రా? మాట్లాడనిచ్చుడు పక్కన పెట్టు, మీ పరువు ఎక్కడ పోయిందో కనీసం గుర్తుపట్టుకోలేని పరిస్థితి కూడా ఉండే. మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఆమె అడిగే ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్పలేకపోతుంది. రోజు పొంకనాలు కొడతారు, పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం. ఇక మీడియా అయితే మీడియా, ట్విట్టర్ అయితే ట్విట్టరు, ఇంకా హ్యాండిల్ అయితే. కానీ నీ మీద వచ్చిన ఆరోపణకు, ఒక తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోయా, ఒక చెల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోయా. ఇంకా మళ్ళా ఆడకూతుర్ను పెట్టి ఇట్లా ఓడగొట్టిండ్రు, ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు. నువ్వే అంతా నువ్వే. కేటీఆర్ మొత్తానికి కారణమే కేటీఆర్. ఆ బాధ్యత తీసుకునే సోయి కూడా లేకపోయా. అవును నా వల్లనే ఓటమి వచ్చిందని చెప్పి అంగీకరించడం అనేది నాయకుని లక్షణం. కాపీలు కొట్టి అక్కడిక్కడ ఏదో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట్లాడినవి చూసి కాపీ కొట్టి మాట్లాడు కాదు. ఒక నాయకుడు లేదంటే ఒక నాయకుని కొడుకు అయితే ఎంత వినమ్రంగా ఉండాలనో ఆ పరిస్థితి నీకు లేదు. సరే, ఇలా మీరు అంటుండ్రు బీజేపీ మొత్తం నష్టపోయి కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చిందని. మీకు పిచ్చా? బీజేపీ మీ రాజకీయ రహస్య మిత్రుడని ఎవరికి తెలియదు? మొత్తం భారతదేశానికి తెలుసు. ఏ ఎన్నికల్లో మీరు అది ఏ బిల్లులో, ఏ చట్టంలో, ఏ నిర్ణయాల్లో బీజేపీని మీరు వ్యతిరేకించిండ్రు? రైతు చట్టాలకు మొదట వ్యతిరేకించి నటించి తర్వాత వెంబటే మళ్ళీ రైతు చట్టాలకు మద్దతు ఇచ్చిన పరిస్థితి. మిమ్మల్ని వాళ్ళు లొంగ తీసుకున్నరా, మీరు వాళ్లకు లొంగిపోయినరా తెలియదు. కానీ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెప్తారు, కేంద్రానికి పోయినప్పుడు బీజేపీకి మద్దతు చెప్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ అలా చెయ్యి ఏం చేసిందంటే కమలాన్ని వాడేటట్టు చేసింది, గులాబీ రేకులను చించేసింది. ఇది ఈ విజయము హైదరాబాద్ లాంటి ప్రాంతంలో, సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అంటే హైదరాబాద్ అయితే, హైదరాబాద్లో గతంలో మాకు సీట్లు రాలే, కారణాలు అనేకం. కానీ ఇలా హైదరాబాద్లో కూడా గెలుస్తున్నామంటే ప్రభుత్వ పథకాలకు, ముఖ్యమంత్రి గారి పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రెస్ మీట్ చెప్పడం కాదు, మీడియా మిత్రులు చెప్తూనే ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు చెప్తూనే ఉన్నారు, న్యూట్రలిస్టులు చెప్తూనే ఉన్నారు. అన్ని పార్టీల కూడా గుసగుసలు చెప్పుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆ పరిపాలనకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిందని అంటుంటే మీకేమో ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏదో కాగితం చింపుకొని వచ్చేసి నువ్వుగాక అమెరికా నుంచి రాగానే మెయ్య టికెట్ ఇస్తే గెలిచినట్టు అని అనుకుంటున్న పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్త శ్రమ కోర్చి, కాంగ్రెస్ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు శ్రమ కోర్చి అక్కడ ఎందుకు చేసినామంటే ఇలా మీలాంటి వాళ్ళు పుసుక్కున ఏమైనా